నమస్తే, వెల్కమ్ టు సాలిడ్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతడి పేరు కన్నా కూడా ఆయన పాటకి పవర్ ఎక్కువ. ఆయన మాటలు తూటల్లా పేలుస్తూ ఉంటాడు. అతను ఎవరో కదండి, కాబోయే ఎమ్మెల్యే ఏపూరు సోమన్న గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను. అన్న, ఇందాక మేము కాబోయే ఎమ్మెల్యే అన్నాను. సో ఎలా ఫీల్ అవుతారు అన్న? నేను రాజగోపాల్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది, ఏపూరు సోమన్న ఎమ్మెల్యే చూడబోతున్నాం అని. ఎలా అనిపించింది అన్న? ప్రజలందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా వారి దీవెన ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది అంటే జరగాలనేటువంటి ఒక కోరిక, అది కళ. అది దేనికి బాధ్యతగా పనిచేయడానికి కోట్లాది మంది ప్రత్యేక డిమాండ్ అయినటువంటి ప్రత్యేక తెలంగాణ కోసం గజ్జగట్టిన చరిత్ర, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర, ఇవన్నీ ఒక సంతకంతో ప్రజల జీవితాలు మారుతాయని చెప్పి కలలు కన్నాం గనక అది నిజం జరగాలని మనసారా కోరుకుంటున్నా. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల యొక్క దీవెన ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఆ పంచభూతాలు ప్రకృతి సహకరిస్తే మీరన్న మాట అది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే మీ మాట పాట ఎందుకన్నా కొద్దిగా సైలెంట్ అయింది, మన రీజన్ తెలుసుకోవచ్చు అన్న? ఈ మధ్యలో ఎక్కువ వినిపించట్లేదు, మీరు ఇక్కడ రావట్లేదు, మీడియా ముందు కూడా రావట్లేదు. రీజన్ ఏం సైలెంట్ కాలేదు. నేను కొన్ని పనులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొంత సోషల్ అవేర్నెస్గా నా పొలిటికల్ వేనే నాకు రాజకీయ గాడ్ ఫాదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రేపు ఫ్యూచర్లో వారు ఏ డిసిషన్ తీసుకున్నా ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాను. సేమ్ టైం ఓ ప్రజా గాయకుడిగా యువతరాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు, మహిళలు చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు, చదువుకునే పిల్లలను చైతన్యం చేసే కార్యక్రమాలు, ఇట్లాంటి యాక్టివిటీస్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. అందువల్ల త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. అన్ని కళాశాలలు అండ్ స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా తిరిగి డ్రగ్స్, మత్తు, లిక్కరు ఇలాంటి విషయాల పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేసి అంతిమంగా ఒక మంచి సమాజం కోసం ఎదిగే మొక్కను మనం ఎంత చక్కగా పెంచితే అది చక్కగా అవుతుందో అట్లా విద్యార్థులను కూడా ఒక చక్కటి దారిలో నడిచే విధంగా నా పాట ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నేను గతంలోనే ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర చేయడం జరిగింది. ఆ త్వరలో మళ్ళీ ఆ యాత్రను పునర్ప్రారంభించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాను నేను. తెలంగాణలో 2 టీంలు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ఒక టీము, రాజగోపాల్ రెడ్డి ఒక టీము. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి పక్కన పెట్టేసి రాజగోపాల్ రెడ్డిని సీఎం పెట్టే ఛాన్సెస్ ఉన్నట్టుగా కొద్దిగా వినిపిస్తుంది. నిజం ఉన్నట్రా మీ దాకా వచ్చిందా? అంటే ఇప్పుడు రాజకీయాలు నేను అంత లోతుగా నేను డిస్కస్ చేయలేదు. అది ఏం జరుగుతుంది అనేది కాలం డిసైడ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, బలహీనపడకూడదు. మనం ఇచ్చిన హామీలు అమలు చేయాలనేటువంటి దాంట్లోనే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరిని వ్యతిరేకిస్తూ కాదు, అట్లని నేను అనుకుంటలేదు. అన్నకి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా రాజగోపాల్ రెడ్డికి? అదంతా అధిష్టానం చూసుకుంటుంది. ఓకే, మీ అబ్బాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నాడు, హీరోగా రాబోతున్నాడు, మీరే ఆధ్వర్యం రాబోతున్నట్టు తెలుసు. మీరు కూడా మీడియా వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటున్నారు సినిమా ఫీల్డ్ తో, నిజమా నాన్న? చూద్దామే, అది కాలం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. అట్లాంటి అవకాశం వస్తే ఫస్ట్ చెప్తా. థ్యాంక్ యూ. రైట్.